చిక్కుడుగాయలు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ముందుగా కాస్త చిన్న బాండి తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దోరగా వేపుకోండి. దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా బాండీలోని ఆయిల్ వేడయ్యాక ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకొని దీంట్లోనే చిక్కుడుగాయలని హాట్ వాటర్లోని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవి కూడా దీంట్లో వేసేసుకొని సరిపడా సాల్ట్, కాస్త ఇంగువ, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా ఈ ఫ్రై చేసుకున్నది కూడా బరకగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా కాదు. అది కూడా దీంట్లో కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచేసుకొని తీసేయండి. అసలు మనం ఈ పొడి వేసిన తర్వాత వాసన వస్తుందండి, అద్రిపోతుంది అంతే. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి, నిజంగా మర్చిపోరు.